శ్రీమతి నమః. ఈ మధ్య నేను ఏదైనా ఓటు వేయండి అని కానీ మన దేశంకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా చెప్తూ ఉంటే వాళ్ళు అసలు మీకు రాజకీయాలు ఎందుకండి, భక్తి గురించి చెప్పుకోవచ్చు కదా, రాజకీయం గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, అయినా నరేంద్ర మోడీ గారు సన్యాసి కదా, సన్యాసి రాజ్యాన్ని పరిపాలించచ్చా, అసలు ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు, తమిళనాడుకి ఏం చేశారు, తెలంగాణకి ఏం చేశారు అని పాపం 4-5 కామెంట్లు పెట్టారు. చాలా మంది నరేంద్ర మోడీ గారు ఏం చేశారో తెలిసిన వాళ్ళందరూ చాలా చక్కగానే మాట్లాడారు, కానీ కొంతమంది మాత్రం ఈ అనుమానాలని వ్యక్తపరిచారనమాట. మరి వాళ్ళ అనుమానాలను కూడా మనం తీర్చాలి కదా, అదేంటి ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నరేంద్ర మోడీ గారికి వివాహం అయింది, ఆ విషయం మీరు మర్చిపోకండి. ముందు వివాహం అయింది, ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఈ భారతదేశమే నా ఇల్లు, భారతీయులందరూ నా కుటుంబంలోని వాళ్ళు, నా కుటుంబమే అని చెప్పి అంటారు. అంటే ఆయన కుటుంబంలోని వ్యక్తులుగా మనల్ని అందరినీ స్వీకరిస్తూ ఎప్పుడూ మాట్లాడతారు. అంటే తన కుటుంబంలోని వాళ్ళగా మనల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వారు, ఆయనకి వివాహం అయింది, ఆయన సన్యాసి కాదు, ఆయనకు ఒక కుటుంబము ఉంది, ఆయనకి భార్య కూడా ఉంది అనే విషయం ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కదా. అలాగే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్కి అని అడుగుతున్నారు కదా. నరేంద్ర మోడీ గారు ఏం చెయ్యలేదు ఆంధ్రప్రదేశ్కి అని అడగండి. ఏ పథకం అయినా సరే మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రాలలో కానీ అవలంబించాలి అంటే కేంద్రం యొక్క సహకారం ఉండాలి. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 2014 ఎలక్షన్స్ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు నేను 15 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పారు. మరి 15 లక్షల రూపాయలు ఇచ్చారా? ఇచ్చారు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఏ రూపంలో ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించారు కదా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించాలి అంటే ఎంత అవుతుంది? ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించే విషయంలో 90% ఏమో కేంద్రం నుంచి వస్తే 10% ఎవరైతే కట్టించుకున్నారో వాళ్ళు ఆ డబ్బులను ఇవ్వవలసిన అవసరం ఉంది. అంటే ఆ విధంగా ఆయన డబ్బులు ఇచ్చినట్లే కదా. అయితే ఆయన ఆ పథకాన్ని మనకి అమలు పరిచినప్పుడు మోడీ గారి పథకం అని చెప్పి ఏమైనా రాసుకున్నారా? రాసుకోలేదు. అవి ఆ పథకాలను ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ పథకాలుగా పేర్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారే తప్ప నరేంద్ర మోడీ పథకము అని చెప్పి ఎక్కడా పెట్టుకోలేదు కదా. ఏ పథకమైనా సరే ప్రధానమంత్రి ఆవాస యోజన అని మాత్రమే జరిగేది. ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు రేషన్ బియ్యం? ఒక్కసారి ఆలోచించారా? అది కూడా మనకి కేంద్రం ఇచ్చింది. ఆ కేంద్రం ఇచ్చిన దాన్నే ఇక్కడ ముఖ్యమంత్రులు వాళ్ళు ఇంటింటికి పంచే ఏర్పాటును వాళ్ళు చేసి వాళ్ళ పేర్లు అక్కడ పెట్టుకున్నారు. అంటే ఏ రాష్ట్రంలో ఈ రేషన్ ఇస్తున్నారో వాళ్ళ పథకాల కింద వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. కానీ అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా కొంచెం ఆలోచన చెయ్యండి. ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు వెలుగుతో పాటుగా దీపం చుట్టూతా నీడ కూడా వస్తుంది. మరి దీపం చుట్టూతా నీడ ఉంది కదా అని మనం దీపాన్ని ప్రశ్నిస్తున్నామా? ఏమే దీపమా, నువ్వు వెలుగు మాత్రమే ఇవ్వాలి కదా, చుట్టూ నీడ ఎందుకు పడుతుంది, నీ బాధ్యత వెలుగు మాత్రమే ఇవ్వటం కదా అని చెప్పి ఆ వెలుగుని చూడటం మానేస్తున్నామా? ఆ వెలుగులో చీకటిని పోగొట్టుకుని మనం దారి వెతుక్కుంటూ వెళ్తున్నామా లేదా? అలాగే నరేంద్ర మోడీ గారు ఆ దీపపు వెలుగులు అంటేవారు. కాబట్టి రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇల్లు ఎవరు కట్టించారు అనే విషయం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటాను. అలాగే గత 60 సంవత్సరాలకు ముందు ఇప్పుడు ఈ 10 ఏళ్లలోనూ ఎంత మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. 60 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఎంత చిన్న దేశం, ఎంత రక్తపాతాన్ని సృష్టించింది మన దేశంలో, ఎంత బెదిరించింది. మోడీ గారు రాకముందు వరకు పాకిస్తాన్ మాటే వేదంగా ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు కదా. పరిస్థితి ఎలా మారిపోయిందో కూడా అందరికీ తెలుసు కదా. ఈరోజు భారతదేశాన్ని తలమానికంగా కూర్చోపెట్టారు నరేంద్ర మోడీ గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా వృద్ధి చెందింది, జీడిపి రేటు ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు జీడిపి రేటు ఎంత ఉంది, ఇవన్నీ ఒకసారి పోల్చి చూసుకుంటే సరిపోతుంది. ఏదో పైను చూసి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు అని చెప్పి మనం మాట్లాడటం కాదు. అలాగే మీరు ప్రవచనాలు చెప్పుకోండి, భక్తి వీడియోలు చెప్పుకోండి, మీకు ఈ రాజకీయాల గురించి ఎందుకు, మీరు ఏ కథలో చెప్పుకుంటూ కూర్చోండి అని చెప్పి అంటున్నారు. ఇంట్లో కథలు అవి చెప్పుకుంటూ కూర్చున్నాము అని అనుకోండి, మనం మన ధర్మం గురించి తెలుసుకుంటూ మనం పోరాటం చేయటం ప్రారంభించలేదు అని అనుకోండి,
ఇదివరకు ఎంతమంది బలైపోయేవారు, ఇప్పటికీ బలైపోతున్నారు కదా. ఇంటికి వచ్చి కుత్తుకులు కోసేస్తున్నారు, ఆడవాళ్ళని హింసించేస్తున్నారు. ఎన్ని విధాలుగా మనం బాధపడుతున్నామో మనకి తెలియదా? సరే, ఎవడో వచ్చి మన గొంతులు కోసేస్తూ ఉంటే సరే చేతులు కట్టుకుని పూజలు వ్రతాలు చేసుకుంటే ఆ కుత్తుకులు కోసేవాడు కోసుకుని వెళ్ళిపోతాడు తప్ప వీళ్ళు పూజలు వ్రతాలు చేసుకుంటున్నారని చెప్పి నోరు మూసుకుని వాడు వెనక్కి వెళ్ళిపోతాడా? అలా వెనక్కి వెళ్ళిపోయే మాట అయితే మొన్న పూజారి గారి మీద అంత అసహ్యకరమైన చర్య జరిగి ఉండేది కాదు కదా. ఎంతమంది మీద నికృష్టమైన దాడులు జరగటం లేదు చెప్పండి. అంటే ఈ రాజకీయం గురించి మాట్లాడటం తప్పు. రాజకీయం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే మన పురాణాల్లో రాజకీయం లేదంటారా? మరి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే సరిపోతుంది, ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అంటున్నారు కదా. శ్రీరామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ అంటారు కదా. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎందుకు బయటికి వచ్చారు? ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కదా. సీతమ్మ వారిని తీసుకువెళ్ళినప్పుడు రావణాసురుడు, పోన్లే రావణాసురుడు వాడి కర్మాన్ని వాడి పోతాడు, వాడి కాలం కలిసి రానప్పుడు వాడే చచ్చిపోతాడని చెప్పి రావణాసురుడిని అలా ఎందుకు వదిలేయలేదు శ్రీరామచంద్రమూర్తి? ఎందుకు ధనస్సు పట్టి యుద్ధం చేశారు? ధర్మం కోసం యుద్ధం చేశారు. అలాంటి శ్రీరామచంద్రమూర్తికి తోడు కావాల్సి వచ్చింది, ఒక శక్తి కావాల్సి వచ్చింది. ఆ శక్తే లక్ష్మణస్వామి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కదా శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడే అంటారు లక్ష్మణస్వామి నాతో ఉంటే చాలు అని. మరి అలాంటి లక్ష్మణస్వామి నాతో ఉంటే చాలు అని సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పారు అంటే మరి విష్ణుమూర్తే తనేదో తన పని చేసుకోవచ్చు కదా. లక్ష్మణస్వామితో పాటుగా ఎందుకు యుద్ధం చేశారు? ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే కొన్ని శక్తులు అవసరం. అలా శక్తుల్లో ఈ రాజకీయ శక్తి కూడా ఒకటి. అందుకే మనం రాజకీయం గురించి కూడా మాట్లాడాలి. అసలు రాజకీయం అంటున్నారు, అసలు రాజకీయం దేంట్లో లేదు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతాన్ని పంచవలసి వచ్చినప్పుడు అమృతాన్ని పంచవలసిన చోట ఏం జరిగింది? రాజకీయం జరగలేదా? అంటే దుష్ట శిక్షణ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనం రాజకీయం చేయవలసిందే. అలా చేయకుండా ఇద్దరికి అమృతాన్ని పంచేశారనుకోండి, ఇటు రాక్షసులకి ఇటు దానవులకి, ఏం జరిగి ఉండేది? అంటే మంచిని కాపాడాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ రూపంలో వచ్చి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పరిస్థితులను బట్టి అక్కడ రాజకీయం జరిగింది కాబట్టే చక్కగా మనం ఈ రోజు ఇలా ఉన్నాం. లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులకు తోడు అప్పుడు అమృతం రాక్షసులకు కూడా ఇచ్చిండుంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ రోజు శివాజీ మహారాజ్ పేరు వింటే అబ్బా అని చెప్పి అనుకుంటాం. ఎందుకు? శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం అలా తయారు చేసింది జీజాబాయి. శివాజీ మహారాజ్ హిందువుల పట్ల ప్రవర్తించిన తీరు అలాంటిది. శివాజీ మహారాజ్ వల్ల మన దేశం ఎలా నిలబడిందో మనందరికీ తెలుసు. హిందూ ధర్మం పతనమైపోయే దశలో శివాజీ మహారాజ్ ఒక ఆశాకిరణంలో వచ్చి హిందూ ధర్మాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్రను వహించారు. అలాంటి శివాజీ మహారాజ్ కూడా చిన్నప్పుడు ఈ కథలు వింటూనే దేశం కోసం ఏం చెయ్యాలని చెప్పి వాళ్ళ తల్లిగారు చెప్పారో ఆ విధంగా ఆయన తయారయ్యారు. దుష్ట శిక్షణ జరగాలి అంటే ఖచ్చితంగా మనం అన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప ఇంట్లో పూజలు వ్రతాలు అవి చేసుకుంటే మనల్ని ఎవరు వచ్చి రక్షించరు. మనం మనకుగా పోరాడాలి. అలా పోరాడితేనే మనం నిలబడగలుగుతాం. లేదు అంటే ఈ అరాచక శక్తులు మనల్ని అణిచివేస్తాయి. ఇప్పుడు పోరాడడం అంటే అర్థం ఏంటి? చేతిలో కత్తి పట్టుకొని మనం కూడా ఊరి మీదకి ఎగరమనా? కాదు. ఇప్పుడు పోరాటము అంటే, ఇప్పుడు యుద్ధము అంటే ఓటు హక్కుని సద్వినియోగపరుచుకోవాలి. అదే చెప్పాను. దానికి ఎందుకు అంత బాధపడిపోయారో నాకైతే అర్థం కాలేదు. ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్తున్నారు. అసలు చెప్పవలసిన బాధ్యత మీకేముంది అని చెప్పి అంటున్నారు కదా. ఓటు వేసే హక్కు ఉన్న ప్రతి వాడికి ఓటు వెయ్యమని చెప్పే హక్కు కూడా ఉంది. ఆ విషయం మర్చిపోకండి. రాజకీయము అంటే అదేదో పెద్ద తప్పైనట్టు ఇంట్లో మడి కట్టుకుని కూర్చోవాలి అని చెప్పకండి. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్ గాని, అహల్యాబాయి హోల్కర్ గాని, రాణి దుర్గావతి గాని, కర్ణావతి గాని వీళ్ళందరూ రాజకీయం గురించి మాట్లాడలేదా? రాజకీయంలో వాళ్ళు పాల్గొనలేదా? అలాంటిది మన వంతు బాధ్యతగా మనం మాట్లాడితే తప్పేంటి చెప్పండి? ఎంతసేపు భక్తి కథలు, పూజలు చేసుకోండి, అదే పని చేసుకోండి, ఈ ఒత్తులు వెలిగించుకోండి, అందులో ఆ నూనె పూసుకోండి, ఇందులో ఈ స్తోత్రం చదువుకోండి, ఆ శ్లోకం చదువుకోండి అంటే అది మన ఇంటిని మాత్రమే కాపాడుతుంది. మన దేశాన్ని కాపాడాలి అంటే అసలు ధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం చేయవలసిన పనులు ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి అంటే రాజకీయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు భారతము రామాయణంలో ఉన్నది ఏంటి? రాజకీయం కాదా?
రాజకీయం లేకుండానే అవన్నీ జరిగిపోయాయి. రామాయణం కానీ మహాభారతం కానీ చదివితే అప్పుడు తెలుస్తుంది అసలు రాజకీయం మనకు కావాలా అక్కర్లేదా అని. రాజకీయం అనేది లేకపోతే అసలు ముందుకు వెళ్ళగలం? అసలు ఎక్కడ ఉండే రాజకీయాలు అక్కడ ఉంటాయి. సరే ఇన్ని చెప్తున్నారు కదా, మొన్న ప్రాచీ నిగమ్ అని 590 మార్కులు వచ్చాయి అమ్మాయికి 600కి. 590 మార్కులు వస్తే పాపం ఆ అమ్మాయి చదువుకున్నంత సేపు వాళ్ళ స్కూల్లో వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు ఆ అమ్మాయిని అసలు నిందించలేదు, ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు ఆ అమ్మాయి యొక్క బాడీ గురించి. ఆ అమ్మాయికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, PCOS. ఆ PCOS ఉండడం వల్ల పైన ఇలా మీసాలు అవి వచ్చాయన్నమాట. ఆ మీసాలు అవి రావటం ఆ చుట్టూ ఉన్న స్నేహితులకి ఇబ్బంది కలగలేదు, టీచర్లకి ఇబ్బంది కలగలేదు, తల్లిదండ్రులు కూడా చాలా చక్కగానే ఉండేవారు. కానీ పాపం రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేట్ టాపర్గా నిలబడింది అని చెప్పి ఆ అమ్మాయి ఫోటో వేస్తే ఎంతమంది ట్రోల్ చేశారు. ఎంత నికృష్టమైన చర్య, నువ్వు ఆడదానివేనా, అసలు నీ మొహం చూపించి ఒకసారి, నువ్వు మొగాడిలా ఉన్నావు అని చెప్పి అత్యంత హేయంగా మాట్లాడారు కదా, నికృష్టంగా మాట్లాడారు కదా. అసలు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. మన దరిద్రం ఏంటంటే మంచి పని చేసినా కూడా వెనక్కి లాగుతాం, వాళ్ళని తిడతాం. పాపం చిన్న పిల్ల, లోకం తెలియని పిల్ల. ఆ అమ్మాయికి ఏమి రాకూడనిది ఏమీ రాలేదు, అలా ఏదో తప్పు చేసేలేదు ఆ అమ్మాయి. ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాస్త వెంట్రుకలు వచ్చాయి. PCOS ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా మీసాలు రావటం కానీ, ఎక్కినే రావటం కానీ, మెన్స్ట్రువల్ డిజార్డర్స్ రావటం కానీ, కడుపులో నొప్పి రావటం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ అమ్మాయికి ఏమో వెంట్రుకలు వచ్చాయి. దానికి ఏదో ఆ అమ్మాయి తప్పు చేసినట్లు ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ కూడా చేసేసారు, ఏకంగా షార్ట్స్ కూడా పెట్టేశారు. మరి అంత నికృష్టంగా ప్రవర్తించారు అంటే మరి నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ తెలుసు కదా. మరి ఈ నోరున్న వాళ్ళందరూ నోరెలా పారేసుకున్నారు అమ్మాయి మీద? అక్కడ పాపం ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా ఉంది. పోవే ఎన్ని మాటలు అంటే అనుకొని నీకు మేమున్నామని చెప్పి ధైర్యం చెప్పారు కాబట్టి ఆ అమ్మాయి అలా నిలబడింది. 590 మార్కులు తెప్పించుకుంది అంటే అసలు ఆ అమ్మాయి ఎంత బాగా చదువుంటే 590 మార్కులు వస్తాయి. అది అప్రిషియేట్ చేయటం మానేసి ఆ అమ్మాయికి మేసం ఉంది, గడ్డ ఉంది. మరి ఈ పేర్లు పెట్టే వాళ్ళందరూ అంత 100% నీతిమంతులేనేంటి? వాళ్ళకి ఎటువంటి అవకరాలు లేవా? ఆ అమ్మాయిని పట్టుకుని మాట్లాడారు. అలా మాట్లాడడానికి కనీసం సిగ్గు ఉండాలి. ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల 590 మార్కులు సంపాదించుకుంది, మంచి పని చేసింది కదా. హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గా లేకపోయినా సరే తన యొక్క ఆలోచన స్థితిని సరిగ్గా ఉంచుకుని చాలా చక్కగా చదువుకుని మార్కులు సంపాదించుకుంది అని చెప్పి అనడం పోయి ఎంత అసహ్యంగా మాట్లాడారో. మరి అదే మన దేశంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి తల్లి అడిగింది కూతుర్ని కర్ణాటకలో. మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు 40 మార్కులు తక్కువయ్యాయట. తల్లి అడిగింది, 40 మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి అని చెప్పి. కూతురికి ఎందుకు అంత కోపం వచ్చేయాలి? కత్తి పట్టుకుని తల్లిని పొడిచిందంట. తల్లి ఏం చేసింది? నన్ను పొడుస్తావా అని చెప్పి కూతురుని కూడా చూడకుండా ఆ తల్లి ఏం చేసిందట? కూతుర్ని పొడుచుకుంది. అంటే మార్కుల కోసం వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారు. మరి ఇంట్లో కూర్చుని పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు కదా, దీపారాధనలు చెప్పడాలు ఎక్కువైపోయాయి కదా, ప్రవచనాలు చెప్పడాలు కూడా చాలా మంది ఎక్కువైపోయారు కదా, మరి ఎంతో మంది మంచి పనులు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కదా. మరి ఇలాంటి నీచ నికృష్ట కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి చెప్పండి. ఎందుకు అంటే ధర్మం గురించి ఎవరు చెప్పకపోవటం, ధర్మం గురించి మాట్లాడకపోవటం, చిన్నప్పటి నుంచి ఏది కరెక్ట్ కాదు అని మనం మన పిల్లలకి చెప్పలేదు కాబట్టి ఇక్కడ తల్లి కూతుళ్ళు పొడి చేసుకున్నారు మార్కుల కోసం. అక్కడేమో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరూ పూజలు పునస్కారాలు చేయకుండానే ఉన్నారా? అంటే పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు అందరూ ఇలా మాట్లాడతారని నేను చెప్పట్లేదు, ఉదాహరణకి మాత్రమే నేను చెప్పాను అనమాట. ఒకళ్ళని ట్రోల్ చేసేటప్పుడు కానీ, ఒకళ్ళని వేలు పెట్టి చూపించేటప్పుడు కానీ దాని వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించండి, దాని వెనుక ఉన్న మంచితనాన్ని గ్రహించండి, దాని వెనుక ఉన్న ఒక మంచి విషయాన్ని గ్రహించండి అంతే తప్ప వాళ్ళకి ఎప్పుడు గోతులు తీద్దామా, వాళ్ళకి ఎప్పుడు వెనక్కి లాగేద్దామా అని చెప్పి ఆలోచించడానికి ఎప్పుడు దయచేసి ప్రయత్నించకండి. నా వంతుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను, నా బాధ్యత అది. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తిని కనుక మనం ఇప్పుడు ఎన్నుకోకపోతే మన పరిస్థితి అధోగతి అయిపోతుంది అని చెప్పటం మాత్రమే నా బాధ్యత అంతే తప్ప మీరు ఓటు ఫలానా వ్యక్తికే వెయ్యండి అని నేను చెప్పలేదు. ఓటుని సద్వినియోగపరచండి అని మాత్రమే నేను చెప్పాను. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఏం చెందారు అనేటప్పుడు ఏం చేశారో తెలుసుకుని మాట్లాడండి. చెప్పాను కదా, దీపం వెలుగుని మాత్రమే చూడండి. ఆ వెలుగుని చూస్తే ఆ దీపపు నీడ చీకటిలా మనకి అనిపించదు, తప్పులుగా మనకి అనిపించవు. ఈ రోజు పాకిస్తాన్ కి మాత్రమే కాదు
కొన్ని దేశాలకి భారతదేశం అంటే భయం. ఆ భయం ఎందుకో తెలుసా? అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక. నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకోవాల్సిన చర్యలను తీసుకుని మనల్ని ఒక మార్గంలో నడిపిస్తున్నారు కనుక ఈరోజు మనం హాయిగా ఉండగలుగుతున్నాం అనే విషయాన్ని మర్చిపోకండి. ఒకప్పుడు పాకిస్తాన్ అంటే మనం దడదళ్ళాడిపోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు అదే పాకిస్తాన్ తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంది అంటే పరిస్థితులు ఏ విధంగా మారాయి అనేది మర్చిపోకండి. కాబట్టి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, భక్తి కథలు చెప్పేవాళ్ళు, భక్తి గురించి మాత్రమే మాట్లాడాలి అనే మూర్ఖత్వంలో నుంచి బయటికి వచ్చి మన దేశంలో ఏం జరుగుతోంది అనే విషయాన్ని కూడా కాస్త ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే మన దేశం బాగుపడుతుంది. నా ఇల్లు, నా వాళ్ళు, నా సొంతం అని చెప్పి అనుకోకుండా ఈ దేశంలో కూడా మనం ఉన్నాం కాబట్టి దేశం యొక్క క్షేమాన్ని చూడవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది అని చెప్పి కొంచెమైనా ఆలోచన చేయండి. ఇది అందరికీ కాదు నేను చెప్తుంది, ఇలా బ్యాడ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఒకళ్ళని అనేటప్పుడు, ఒకళ్ళని నిందించేటప్పుడు మనం 100% కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెప్పి ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.